ఓ శివ, ఎనీ ఇన్ఫర్మేషన్? మినిస్టర్ గారు వస్తున్నారు సార్. ఓకే. అలర్ట్ అలర్ట్, ఆల్ పొజిషన్స్ అలర్ట్. టైం అయిపోతుంది. మీనన్ వాళ్ళు ఆ టన్నెల్లో నుంచి ఏ క్షణమైనా లోపలికి రావచ్చు. ఈ కానిస్టేబుల్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి? తాళం ఎలా పగలగొట్టాలి? బాస్ రండి బాస్. నమస్తే సార్. నమస్తే. బొకే ఇవ్వండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఏంటి లెఫ్టినెంట్ గారు, హడావుడి మామూలుగా కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. ఏంటి విషయం? ప్రాబ్లం ఏం లేదు సార్. ఒక చిన్న డౌట్తో ఎక్స్ట్రా సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. మీ సేఫ్టీ మా రెస్పాన్సిబిలిటీ సార్. బార్డర్లో నీ స్టోరీస్ విన్నాక కూడా నీ సామర్థ్యం మీద ఎవరికైనా అనుమానం వస్తుందా? ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి అడుగు వరకు వెళ్లే వరకు నువ్వు వదలవని నాకు తెలుసు. సరే సార్, లోపలికి వెళ్దాం పదండి. రండి సార్. ఏమైంది సార్? ఇక్కడే ఆగిపోయారు. పదండి వెళ్దాం. ఆ రౌడీలు స్కూల్కి వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకొని ఈరోజే అటాక్ చేయాల్సిన వాళ్ళు ఇంకా ఎందుకు అటాక్ చేయలేదు? మిమ్మల్ని సెక్యూరిటీని చూసి భయపడి ఉండొచ్చు కదా సార్. ఆ భయమే ఉంటే ఇంత దూరం వచ్చేవాళ్లే కాదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది శివ. ఒక్కడే ఉన్నాడు, చుట్టూ ఎవరు లేరు. గట్టిగా కొడితే స్పృహ తప్పి పడిపోతాడు.